ఆంధ్రప్రదేశ్లో మెడికల్ సీట్లు పెంచాలంటూ విద్యార్థుల తల్లిదండ్రులు విజయవాడలో భారీ నిరసన చేపట్టారు. ప్రభుత్వ మెడికల్ సీట్ల కొరత కారణంగా నీట్లో మంచి మార్కులు సాధించినా సీటు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వైద్య సీట్లు పెంచి విద్యార్థుల భవిష్యత్తు కాపాడాలని కోరారు. రాష్ట్ర జనాభా నిష్పత్తికి తగినట్లుగా మెడికల్ సీట్లు పెంచాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చుతున్న కూటమి ప్రభుత్వం విద్యారంగంలో కూడా న్యాయం చేస్తుందని ఆశిస్తున్నామన్నారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి లోకేష్ దృష్టి పెట్టాలని అభ్యర్థించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించి విద్యార్థులకు న్యాయం చేయాలని కోరారు. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో సీట్లను, మెడికల్ సీట్లను, ప్రస్తుతం ఉన్న మెడికల్ కళాశాలల్లో ఎంబీబీఎస్ సీట్లను, పరీక్ష రాసినటువంటి నీట్ పిల్లలు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఎక్కువ మార్కులు వచ్చినటువంటి విద్యార్థులందరికీ కూడా మేము ఒక అప్పీల్ చేసుకుంటున్నామండి. మీరు ఎక్కువ మార్కులు వచ్చి ఆల్ ఇండియా కోటాలో మీరు ఏ కాలేజ్ అయితే కోరుకున్నారో ఆ కాలేజీలోనే మీరు ఆ సీట్ని ఆల్ ఇండియా కోటా ద్వారా తీసుకోవడం వల్ల స్టేట్లో ఒక విద్యార్థికి ఒక సీట్ ఇచ్చిన వారు అవుతారు, ఒక బార్డర్లో ఉన్న ఒక విద్యార్థికి ఒక లైఫ్ ఇచ్చిన వారు అవుతారు, ఆ విద్యార్థి కుటుంబానికి జీవితంలో వెలుగులు నింపిన వారు అవుతారు, ఒక మెడికల్ విద్యార్థిని తయారు చేసిన వారు అవుతారండి. అయితే మీరు ఆల్ ఇండియా కోటాను వదిలేసి స్టేట్లోనే మీరు ఆ సీట్ని ఆక్యుపై చేయటం వల్ల ఆల్ ఇండియా కోటాలో ఇతర రాష్ట్రాల విద్యార్థులు వచ్చి ఆల్ ఇండియా కోటాను ఆక్యుపై చేసుకుంటున్నారు. మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక విద్యార్థికి అన్యాయం జరుగుతుందండి. దయచేసి ఈ విషయాన్ని మీరు గమనించి మరి అత్యధికమైన మార్కులు వచ్చిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఆల్ ఇండియా సెకండ్ రౌండ్ కౌన్సిలింగ్ అవుతుందండి. ఎప్పుడైతే మీరు మన ప్రభుత్వం అడుగు పెట్టారో సూపర్ 6 అనే వాగ్దానాలు ఏమైతే మీరు ఇచ్చి ఉన్నారో సార్, వాటన్నిటిని కూడా ప్రతి ఒక్కటి కూడా తూచా తప్పకుండా ప్రతి ఒక్కటి కూడా వాగ్దానం నెరవేర్చారు సార్. మా యొక్క నీట్ పేరెంట్స్ తరఫున నేను ఒక్క విన్నపం తెలియజేస్తున్నాను సార్. నా కుమార్తె రెండోసారి నీట్ కోచింగ్ తీసుకోవడం జరిగింది సార్. ఫస్ట్ సార్ 5 మార్కుల్లో నీట్ సీటు కోల్పోవడం జరిగింది సార్. కానీ రెండోసారి మీ మీద నమ్మకంతో, మీ మీద ధైర్యంతో మన ప్రభుత్వం వచ్చింది, మన ప్రభుత్వం సీట్లు పెంచుతుంది, తప్పకుండా సీట్లు వస్తాయని ఒక నమ్మకంతో మీ మీద ఆధారపడి మాత్రమే మేము చదివించాం సార్. మా దగ్గర డబ్బుండి కాదు, మా దగ్గర ధనముండి కాదు, కానీ మేము ఆస్తులు అంతస్తులు సంపాదించి మా బిడ్డలకు మేము ఇవ్వలేము కనుక మీ ద్వారాగా మేము చదువు ఆ బిడ్డలకు ఇవ్వాలి, ఆ బిడ్డలు కోరుకున్నది చేయాలని ఒక మీ మీద ఆధారంతో, మీ మీద నమ్మకంతో మేము ఆ బిడ్డలను చదివించడం జరిగింది సార్. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో సీట్లు ఆంధ్రప్రదేశ్ చాలా తక్కువ ఉన్నాయి సార్. తెలుగు రాష్ట్రాలతో పోల్చుకుంటే మన ఏపీలో చాలా తక్కువగా సీట్లు ఉండటం వల్ల ఫస్ట్ రౌండ్కే ఉన్న సీట్లన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి సార్. ఎప్పుడైతే మీరు మన ప్రభుత్వం అడుగు పెట్టారో